కూడా అందరూ అందరికీ సహాయం అందించేలాగా మన చెయ్యి ఎప్పుడు ఇచ్చేదిగా ఉండాలి కానీ పుచ్చుకునేదిగా ఉండకూడదు. మన చెయ్యి ఎప్పుడు పైన ఉండాలి. ఒకరికి ఒకసారి ఇచ్చాము అంటే దేవుడు ఎప్పుడూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా ఒకవేళ ఎవరైనా నా మాట ద్వారా ఏమైనా మీకు బాధ అనిపించినా లేకపోతే తప్పుగా అనిపించిన విషయం గుర్తు చేస్తాను. ఈ మధ్యకాలంలో అవ్వచ్చు 2022 ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. విశాఖపట్నం నుంచి వరుసగా వెళ్తా వీళ్ళందరూ చెప్పిన సన్నివేశాలు విని వీళ్ళు చేసే సర్వీస్ చూస్తుంటే అందులో నేను భాగస్వామ్యం అవ్వాలన్నా రండి ఎలకరాయ్